జై జగన్నాథ్. సత్య సనాతన ధర్మ మార్గాన్ని అనుసరించే భక్తులందరికీ నా వినయపూర్వకమైన ప్రణామాలు. అమెరికా యూరోప్ మహాదేశ జాణ స్థితి హరాయివతార విషాక్త పవనం. గొప్ప ఋషి అచ్యుతానంద మరియు పంచశాఖలు భవిష్య మాలికలో వర్ణించారు. రాబోయే మూడవ ప్రపంచ యుద్ధం సమయంలో జరిగే సంఘటనలు. అమెరికా యూరోపా మహాదేశ జాన, ఉత్తర అమెరికా, దక్షిణ అమెరికా మరియు యూరోపియన్ దేశాలలో జరగబోయే సంఘటనలకు సంబంధించిన శాసనాలను భవిష్య మాలికలో చూడవచ్చు. ఉత్తర అమెరికా, దక్షిణ అమెరికా మరియు ఐరోపా దేశాలలో ఏమి జరుగుతుంది? ఆ ఖండాల్లోని గాలి, వాతావరణం కలుషితమై విషపూరితంగా మారతాయి. మరియు కారణం ప్రకృతి వైపరీత్యాల ప్రభావం. భూకంపాలు, యుద్ధ సమయంలో ఆయుధాలు మరియు బాంబుల నుండి వచ్చే కాలుష్యం మరియు ప్రకృతి యొక్క 5 అంశాల కారణంగా సంభవించే విపత్తుల ప్రభావం. యుద్ధం మరియు ప్రకృతి వైపరీత్యాల మిశ్రమ ప్రభావం కారణంగా అమెరికా మరియు ఐరోపాలోని రియాక్టర్లు చివరికి చీలిపోతాయి మరియు హానికరమైన అయోనైజింగ్ రేడియేషన్ రియాక్టర్ల నుండి లీక్ అవుతుంది. ఇది గాలిని కలుషితం చేస్తుంది మరియు విషపూరితం చేస్తుంది. అదనంగా ప్రపంచ యుద్ధం 3 సమయంలో ఐరోపా చుట్టూ ఐరోపా దేశాలు ఘోరమైన యుద్ధంలో పాల్గొంటాయి మరియు ఇది ప్రాణాంతకమైన కాలుష్యానికి దారితీస్తుంది మరియు చివరికి యూపూర్ యొక్క గాలి మరియు వాతావరణం విషపూరితం అవుతుంది. వాయు కాలుష్యం అత్యంత విషపూరితమైనది మరియు ప్రమాదకర స్థాయికి చేరుకుంటుంది మరియు మానవులకు నివాసయోగ్యంగా మారుతుంది. అమెరికన్లు మరియు యూరోపియన్లు తమ ఇళ్లను మరియు పట్టణాలను విడిచిపెట్టి ఖండం వెలుపల వలస వెళ్లడానికి ప్రయత్నిస్తారు. పాశ్చాత్య దేశాలకు వలస వెళ్లినవారు మరియు అధునాతన మరియు సంపన్న జీవనశైలి గురించి గర్వించేవారు వారందరూ తిరిగి వస్తారు. ఇది భవిష్య మాలికలో వ్రాయబడింది మరియు నేను మునుపటి భాగాలలో ఈ అంశాలపై మాట్లాడాను. వాయు కాలుష్యం చాలా విషపూరితమైనది మరియు మానవులకు నివాసయోగ్యంగా మారుతుంది మరియు నివాసితులు ఈ ప్రదేశాలను వదిలివేసి వలస వెళ్లడానికి ప్రయత్నిస్తారు. అయితే అందరూ తప్పించుకోలేరు మరియు వారిలో చాలా మంది లొంగిపోతారు. మానవులు వారి చర్యల యొక్క పరిణామాలను చివరికి ఎదుర్కోవలసి ఉంటుంది. ఈ రోజు ప్రపంచ యుద్ధం జరుగుతుందంటే అది యూరప్ మరియు అమెరికా చర్యల వల్ల మాత్రమే. యుద్ధం యొక్క ప్రభావం యూరప్ మరియు అమెరికాలకు ఘోరమైనది. మహాపురుషుడు అచ్యుతానంద భవిష్య మాలికలో కరువు గురించి ప్రవచించాడు. ఈ రోజుల్లో యుఎస్ఏ, కెనడా మరియు ఐరోపాలోని అనేక ప్రాంతాలు కరువు మరియు వర్షాభావ పరిస్థితులతో బాధపడుతున్నాయి మరియు వాతావరణ ఉష్ణోగ్రత కూడా పెరుగుతోంది. ఇది మితిమీరిన ఉష్ణ తరంగం యొక్క సూచనను ఇస్తుంది. సాధారణ ఉష్ణోగ్రత సాధారణంగా గడ్డకట్టే స్థాయి కంటే తక్కువగా ఉండే శీతల దేశాలు భవిష్యత్తులో 40 నుంచి 70 వరకు డిగ్రీల సెల్సియస్ వరకు ఉష్ణోగ్రతలో అసాధారణ స్థాయి పెరుగుదలను ఎదుర్కొంటుంది. సాపేక్షంగా తక్కువ వ్యవధిలో ఉష్ణోగ్రతలో విపరీతమైన పెరుగుదల వాతావరణ వ్యవస్థను అస్థిరపరుస్తుంది. అనేక ప్రాణాంతక పరివర్తన చెందిన వైరస్లు కూడా బయటపడతాయి. ఉత్తర ధ్రువ ప్రాంతం నుండి వేల సంవత్సరాల నాటి మంచు పొరలు అధికుష్ణోగ్రత కారణంగా కరిగిపోతాయి మరియు ఆ మంచు పొరలలో చిక్కుకున్న ప్రాణాంతక వైరస్లు పునరుద్ధరించబడతాయి మరియు చివరికి వాతావరణంలోకి విడుదల చేయబడతాయి. ఇది ఆసన్నమైంది. గాలి మూలకాలు యూరోపియన్ మరియు అమెరికన్ దేశాలలో విపత్తుకు ప్రధాన మీడియా మరియు కారణం కాబోతున్నాయి. మానవ సమాజం తనను తాను సంస్కరించుకోవడం మరియు వైదిక సూత్రాలను మరియు ధర్మాన్ని అనుసరించడం గొప్ప బాధ్యత. ప్రపంచ జనాభాలో కొంత భాగం సనాతన ధర్మాన్ని అనుసరిస్తోంది. సనాతన ధర్మాన్ని పాటించని వారు కష్టాలు పడతారు మరియు వారు సంస్కరించబడి సన్మార్గం మరియు సత్య సనాతన ధర్మం వైపు తిరిగి మాలికను అనుసరిస్తే వారు ధన్యులు అవుతారు. అయినప్పటికీ అది వారికి అంత సులభం కాదు మరియు వారు తిరిగి రావడానికి కష్టపడతారు. ఈ రోజు నేను రాబోయే క్లిష్ట సమయం గురించి మరియు ప్రత్యేకంగా ప్రపంచ యుద్ధం సమయంలో మరియు తరువాత జరగబోయే సంఘటనల గురించి చర్చించాను. ఈ విషయాలను తదుపరి ఎపిసోడ్లలో మరింత వివరంగా చర్చిస్తాను. ఈ సంఘటనలకు సంబంధించిన భవిష్య మాలిక సూక్తులను కూడా అందజేసి వివరిస్తాను. ఈ రోజు గాలి తీసే సమయం వచ్చింది. జై జగన్నాథ్.